థర్డ్ వచ్చి ఏంటమ్మా అరణ్యకాండ. అరణ్యకాండ అంటే ఏంటమ్మా ఫారెస్ట్ లైఫ్. అరణ్యకాండ అంటే ఏంటి ఫారెస్ట్ లైఫ్. అరణ్యకాండలో రాముడు సీతాదేవి లక్ష్మణుడు అడవిలో గడిపిన కాలం అన్నమాట అరణ్యకాండ. సో అరణ్యకాండలో రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు కూడా అడవిలో గడిపిన కాలం. అక్కడ ఎదురైన ఒక ఇన్సిడెంట్స్ ఉంటాయి. అక్కడ ఏ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయో ఆ ఫారెస్ట్ లైఫ్ లో గడుపుతున్నప్పుడు వీళ్ళ మధ్యన కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ దాన్ని ఏమంటారమ్మా అరణ్యకాండ అని అంటారు. సో ఈ అరణ్యకాండ అంటే రాముడు ఆ అడవిని ఏమంటే తెలుసమ్మా దండకరణ్య అడవి. ఇది ఛత్తీస్గఢ్ లో ఉంటది. ఇది ఎక్కడ ఉంటదమ్మా ఛత్తీస్గఢ్ లో ఉంటది ఈ దండకరణ్య అడవి. సో ఈ అడవికే వెళ్తాడు. సో అంటే ఇది అయోధ్యకు దగ్గరలోనే ఉంటది. సో రాముడు సీత లక్ష్మణుడు అరణ్యంలో ఇంకా బ్రతుకు తెరువు అనేది సాగిస్తారు, జీవనం ప్రారంభిస్తారు. అక్కడ రాక్షసులు ఆ అరణ్యంలో ఆ అడవిలో కొంతమంది రాక్షసులు అక్కడ నివసిస్తున్న ప్రజల్ని బాధిస్తూ ఉంటారు. వెంటనే రాముడు ఆ ప్రజలను రక్షించడానికి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాడు. మొత్తానికి ఆ రాక్షసులందరినీ రాముడు ఏం చేస్తాడు చంపేస్తాడు. సో అసలు ట్విస్ట్ మనకి కథలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ రావణుడి చెల్లైన శూర్పణఖ సో రాముని చూసి చాలా అట్రాక్ట్ అయిపోయింది. ఎందుకంటే రాముని యొక్క ఒక ఫిజిక్ గాని రాముని యొక్క మొహం గాని చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటది, చాలా అట్రాక్టివ్ ఉంటది. ఎవరైనా సరే పడిపోవలసిందే. సో అలాగా రాముని చూసి రావణుడి చెల్లైన శూర్పణఖ చాలా అంటే చాలా చాలా అట్రాక్ట్ అయిపోద్ది. సో చెప్తుంది మీరంటే నాకు చాలా ఇష్టం, ఇలా తన ఒక ప్రపోజల్ ని చెప్తుంది రాముడికి శూర్పణఖ. వెంటనే రాముడు చాలా మర్యాదగా ఆమెని నిరాకరిస్తాడు. సో నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పి నిరాకరిస్తాడు. కోపంతో వెంటనే శూర్పణఖ సీతాదేవిపై సీతం తల్లిపై దాడినిది చేస్తది. వెంటనే లక్ష్మణుడు కోపం వచ్చి నా అన్నయ్య అయినా నా భార్యని నువ్వు భయపడతావా బాధపడతావని చెప్పి వెంటనే లక్ష్మణుడు ఏం చేస్తాడు ఆమె యొక్క ముక్కు చెవుల్ని కత్తిరించేస్తాడు లక్ష్మణుడు. సో ఎప్పుడైతే అలా చేస్తాడో వెంటనే అవమానంతో ఆ శూర్పణఖ తన అసలు రూపం ఇప్పుడు చూపిస్తుంది. వెంటనే ఏం చేస్తుంది ఈమె పెద్ద సైన్యంతో రాముడిపై దాడి చేస్తుంది. పెద్ద సైన్యం పెట్టుకొని ఈ శూర్పణఖ రాముడిపై దాడి చేస్తుంది. రాముడు ఒక్కడే ఆ సైన్యం అంతటినీ ఓడించడం అనేది జరుగుతుంది. సో వెంటనే శూర్పణఖ జరిగిన విషయాలన్నీ కూడా కథలో ఒక ముఖ్య పాత్ర అయిన విలన్ రాముడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. వెంటనే రావణుడు రాముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఎందుకంటే చెల్లికి అవమానం చేస్తాడు. సో చెల్లి యొక్క ముక్కుని చెల్లి యొక్క చెవుల్ని ఈ యొక్క లక్ష్మణుడు కత్తిరిస్తాడు. ఆ ఒక బాధతో ఆ ఒక కోపంతో వెంటనే మారీచుడు సహాయం తీసుకొని, మారీచుడు అంటే ఒక పెద్ద రాక్షసుడు. ఆ మారీచుడు గోల్డెన్ డియర్ గా ఈ మారీచుడు మారుతాడు అనమాట. సో ఆ మారీచుడు సీత ఆ మృగాన్ని చూసి రాముడు దాన్ని పట్టుకోవాలని కోరుతుంది. అంటే గోల్డెన్ డియర్ లాగా ఈ మారీచుడు వేషం ఎత్తుకొని వస్తాడు. ఆ గోల్డెన్ డియర్ చూడడానికి ఎలా ఉంటుందని చాలా అట్రాక్టివ్ ఉంటది. ఆ గోల్డెన్ డియర్ చూసి రాముడికి ఆదేశం వస్తుంది సీతమ్మ తల్లి. ఏమని చెప్తుందంటే ఆ గోల్డెన్ డియర్ ని ఎలాగైనా మీరు పట్టుకోవాలి అని చెప్తుంది. గోల్డెన్ డియర్ ఎవరో కాదు, మంచి వ్యక్తి కదా. గోల్డెన్ డియర్ ఎవరు మారీచుడు అనే ఒక పెద్ద రాక్షసుడు అనమాట. సో వెంటనే రాముడు దాన్ని వెంటాడుతాడు. రాముడికి మరి తెలియదు కదా, వెంటాడుతాడు. మారీచుడు రాముడి స్వరం నకిలీగా పిలుస్తాడు అనమాట. సో వెంటనే సీత రాముడి కష్టంలో రాముడి కష్టంలో ఉన్నదని వెంటనే సీత దగ్గర ఒక సిగ్నల్ వస్తుంది. వెంటనే లక్ష్మణుడు చెప్తుంది నీ రాముడు ఈ యొక్క బంగారు జింకను వెతుక్కుంటూ వెళ్ళాడు నాకు. సీతాదేవి లక్ష్మణుడితో ఏమని చెప్తుందంటే మీ అన్నయ్య గారు ఎందుకో కష్టాలు ఉన్నారు అనిపిస్తుంది, నాకు ఎందుకో అనుమానం వస్తుంది, దయచేసి మీరు మీ అన్నను రక్షించడానికి వెళ్ళండి అని చెప్పి సీతాదేవి లక్ష్మణుడికి చెప్తుంది. రాముడు ఎక్కడికి వెళ్తాడు? రాముడు బంగారు జింకను ఎత్తుక్కుంటూ వెళ్తాడు. సో బంగారు జింక ఎవరు? మారీచుడనే ఒక పెద్ద రాక్షసుడు. వెళ్లే ముందు వెంట లక్ష్మణుడు అన్ని ఏమొచ్చి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దన్నాడు, కానీ నన్ను మీరేమొచ్చి వెతకడానికి వెళ్ళమంటున్నారు అని చెప్పి లక్ష్మణుడు ఒక గీత గీస్తాడు. దాన్ని ఏమంటారమ్మా లక్ష్మణ రేఖ గీస్తాడు. సో దాన్ని బయటకు రావద్దని చెప్పి లక్ష్మణుడు సీతాదేవికి హెచ్చరిస్తాడు. కానీ సీతాదేవి రాముడు ఒక సన్యాసిగా వచ్చి భిక్ష అడుగుతారు కదా, భిక్ష అడిగి ఒక వేషంలో వచ్చి సీతాదేవిని దానం చేయమని చెప్పి అడుగుతాడు. ఆ దానం చేయడానికి వచ్చిన దగ్గర ఎవరో కాదమ్మా, ఎవరు
మన రావణాసురుడు. వెంటనే సీతాదేవి లక్ష్మణుడి దాకా దాటడానికి నిరాకరిస్తది. వెంటనే దూరం నుంచి ఇస్తది ఆ భిక్షని. వెంటనే రావణుడు అంటాడు, నేనేమొచ్చి అంత దూరం నుంచి మిమ్మల్ని భిక్ష అడగడానికి వచ్చాను, మీరేమొచ్చి నాకు దూరం నుంచి ఇస్తున్నారే, దగ్గరికి వచ్చి ఇవ్వాలని కొద్ది కూడా సంస్కారం లేదా అని చెప్పి రావణుడు ఏమొచ్చి అంటాడు. సీతాదేవి ఏమొచ్చి సంకోచిస్తుంది. సరే మీరు నాకు దగ్గరికి వచ్చి భిక్షను ఇవ్వకపోతే నేను మీకు చెప్పిస్తానని చెప్పి ఈ ఒక దగ్గర చెప్తాడు. దగ్గర అంటే సన్యాసి అంటే ఎవరో కాదు, రావణాసురుడు చెప్తాడు. వెంటనే సీతాదేవి భయపడిపోయి వెంటనే లక్ష్మణుడు గీసిన ఒక రేఖని దాటి వెళ్తది. వెంటనే ఎప్పుడైతే లక్ష్మణుడు గీసిన రేఖ దాటి వెళ్ళిందో వెంటనే రావణాసుడు తన సన్యాసి వేషాన్ని విడిచి తన అసలు రూపమైన అతి భయంకరమైన 10 తలల రాక్షసుడిగా ఈ యొక్క విజిబుల్ అంటే తన ఒక అసలైన రూపాన్ని సీతాదేవికి చూపిస్తాడు. సీతాదేవి భయంతో స్పృహ తప్పిపోద్ది. వెంటనే తన ఒక వాహనం అంటే పుష్పక విమానం, ఆ ఒక పుష్పక విమానం మీద సీతాదేవిని బలవంతంగా రావణాసుడు లంకకి తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. రావణాసుడు లంకకి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వెంటనే జటాయు అనే ఒక పక్షి ఎంతో ట్రై చేస్తుంది సీతాదేవిని రక్షించడానికి. కానీ రావణాసుడు ఆ జటాయుని తన ఒక రెక్కల్ని 2 ముక్కలుగా కత్తిరించేసి పడిచేస్తాడు. సో జటాయుని రావణాసుడు చంపడం అనేది జరుగుతుంది. సో దీంతో మనకి అరణ్యకాండ అనేది అయిపోద్ది. సో నెక్స్ట్ ఏ కాండ చెప్పండి, రైట్. సో నెక్స్ట్ ఏంటమ్మా, కిష్కింధకాండ, అదే పార్ట్ 4. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.